మే 21 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే, ఈ రోజున యాంటీ టెర్రరిజం డేని మనం నిర్వహించుకుంటా ఉన్నామండి. సో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ రోజున మనం నిర్వహించుకుంటా ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ మే 21 1991లో అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రాజీవ్ గాంధీ గారి పైన ఎల్‌టిటిఈ వారు, సో లిబరేషన్ ఆఫ్ టైగర్స్ తమిళ్ ఈలం, సో ఎల్‌టిటి అనేటువంటి ఒక సంస్థ మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉందో, సో వారు రాజీవ్ గాంధీ గారి పైన అటాక్ చేసి వారిని హత్య చేయడం జరిగింది అండి. సో వారు మిలిటెంట్ గ్రూప్స్ తీవ్రవాదులు కాబట్టి అందుకోసము ఈ రోజున, సో మే 21 1991 ఏదైతే ఉందో, సో దీనిని ఈ రోజున లైక్ పాయింట్అవుట్ చేస్తూ యాంటీ టెర్రరిజం డేని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున మనం ఏం చేస్తాము అండి, ఉగ్రవాదం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంది, ఉగ్రవాదం వల్ల, టెర్రరిజం వల్ల ఏ విధంగా ప్రాణహాని అనేటువంటిది జరుగుతూ ఉంది, మరణాలు ఎలా సంభవిస్తూ ఉన్నాయి అనేటువంటి అంశాలు, దాంతోపాటు టెర్రరిజం వైపు కనుక యువత అడుగులు వేస్తే వారికి ఎటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి, వారిని సమాజం నుంచి ఏ విధంగా వారిని వెలివేస్తారనేటువంటి అంశాలన్నీ కూడా అవేర్నెస్ కామ్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటుంది ఈ రోజున. ఓకే, లైక్ కార్యక్రమాల్లో ప్రతిజ్ఞలు కానీ అవగాహన కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటారు. ఓకే, సో యువతను ఉగ్రవాదం వైపు అడుగులు వేయకుండా రక్షించేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క యాంటీ టెర్రరిజం డేని మనం జరుపుతూ ఉన్నాం భారతదేశం వ్యాప్తంగా. ఓకే, నెక్స్ట్ ఇక దీనిలోనే మనకి చెప్తూ ఉంటాం, సో హింస కానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పౌరులను ఏకం చేయడమే ఈ యొక్క లక్ష్యం అండి. సో యువత టెర్రరిజం వైపు వెళ్లకుండా వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వటము, లేదా ఆల్రెడీ టెర్రరిజంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారు తిరిగి జనజీవన స్రవంతిలో కలవడానికి వారికి అనేక కార్యక్రమాలను కూడా ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి. ఓకే, సో దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజున.